హుస్నాబాద్ లక్ష్మీ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆశీర్వచనమందించిన క్రైస్తవ మత పెద్దలు. కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఫాస్టర్లు, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి యేసుక్రీస్తు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేయడం జరిగింది. ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ మత విద్వేషాలు లేకుండా ఉందని తెలిపారు. హుస్నాబాద్లో రేపే శ్మశానవాటికకి సంబంధించిన స్థలం హద్దులు చూపెడతారు. హుస్నాబాద్లో క్రైస్తవ కమ్యూనిటీ హాల్కి స్థలం చూపించి భవన నిర్మాణానికి 25 లక్షలు కేటాయిస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేయండి. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయి కాలువలతో సస్యశ్యామలం కావాలి. మెడికల్ పరంగా పీజీ హాస్పిటల్తో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో ఇక్కడ బాగుండాలి. క్రిస్మస్ పండగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను బట్టి నీకు స్తోత్రం. మా ముఖ్యమంత్రి గారిని బట్టి నీకు స్తోత్రం. ముఖ్యంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నగారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వాన్ని దీవించండి. ఇలాంటి ప్రభుత్వం మా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో అనుగ్రహించండి. కృపగల మా తండ్రి, నీ దాసులు వాక్యం చెప్పబోతున్నాడు. ఈ వాక్యము మా జీవితాల్లో థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం. వరంగల్ పట్టుతో ప్రభుత్వం అయిపోతాం సమయం వాక్య సందేశం. శుభాలు. నేను బహుక్లుప్తంగా, వేగముగా కొన్ని తలంపులు మీ ముందు ఉంచుతాను. పాటిద్దాం. కొన్ని నిమిషాలు మాత్రమే. మొదటగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి శుభములు, అలాగనే ఆర్టీఓ గారు వారికి కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి నేటి సభాధ్యక్షులు ధనరాజ్ గారు, అలాగనే ప్రెసిడెంట్ గారు సోల్మన్ రాజు గారు, సెక్రటరీ గారు, Christmas, Christ jन्मदिनं, Christmas, मेरे
తనయుండు విలువైన చూపొసగి వరమేరి తనయుండు ఎంతో ఏసెంతో తానెంతో సుందరుడను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడు తాను కురులు నొక్కులు కలిగి స్ఫురదు ప్రియగు విభుడు మరులు మనసున నింపి మహనీయుడా తండు కురులు నొక్కులు కలిగి స్ఫురదు ప్రియగు విభుడు మరులు మనసున నింపి మహనీయుడా తండు సిరులు కురిపించెను పరలోక తనయుండు చప్పట్లు కొట్టి ప్రభు మహిమపడదాం. దయచేసి పొన్నం ప్రభాకర్ గారి ముందు క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఆలస్యంగా రాలే, నేను ముందుగా పోతాను అనలేదు. 3 గంటలకు వస్తాను, 3 గంటలకు వచ్చినాను. దయచేసి నాకు ఉదయం నుంచి రావాలన్నా బాగా ఎక్కువ రన్నింగ్ కారుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యంగా బయలుదేరి తప్ప వేరే కాదు. ఏది ఏమైనా ఈరోజు క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, పరస్పరంగా ప్రేమించుకోవాలి, ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి మనము యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు మనందరం భగవంతుని ప్రార్థిస్తాం. అయితే భగవంతుడే స్వయంగా మానవ జన్మనెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగెత్తినటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో మరి యేసుక్రీస్తు తన సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి బోధనలు చేయడం జరిగింది. ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికో పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నారు. పరస్పరం ప్రేమించుకోవాలి. దాని తదుపరి ద్వేష భావాలతోటి ఈర్ష రాగద్వేషాలతో ఉండద్దు. క్షమించే గుణంతో తెలిసి తెలియక పొరపాటు జరిగిన వాటన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు గారు నేర్పినారు. నేను హుస్నాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరులకు సంబంధించిన మన హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతాన్ని కించపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హేటెడ్ స్పీచ్ వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తాం. ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి హక్కు వారిది, ఎవరి విశ్వాసం వారిది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా అటువంటి స్వేచ్ఛపూర్తిగా మీకు ఉన్నటువంటి అనేకమైన ఏ అంశమైనా ఎప్పటికప్పుడు నేను మీ అందరికీ స్పందిస్తా ఉన్నాను, అందుబాటులో ఉన్నాను. ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా నా మీద ఉందని మాట నేను సందర్భంగా మాట్లాడుతాను. కానీ రాత్రిగా పార్టీ అన్నట్టు మీరు క్రిస్మస్ వేడుకలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దాని తదుపరి మళ్ళీ సీరియస్గా ఫాలో జరుగుతలేదు. అయితే నేనే ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు రేపే ఆ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించిన హద్దులను చేసి ప్రజామయం కోరుతా ఉన్నాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం చూపెడతారు. నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడినాను. 25 లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ చేస్తాం. రేపు మాట్లాడాలి, మీరు దాని గురించి ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం రేపు శాంక్షన్ లోపల ఆర్డర్ తీసుకోండి. అది తప్పకుండా నేను మీకు ఇస్తాం.
మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కోరుతాను. హుస్నాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి, అభివృద్ధికి రావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా కూడా సర్వేజన సుఖిరమై అంటారు, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి కాలువలన్నీ సస్యశ్యామలమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్ ఇక్కడనే మనం ఏ ఊరికి పోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతరత్ర అన్నీ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అన్ని రకాల సౌకర్యాలు కలిగేసే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనేటువంటి వాటిని సందర్భంగా కోరుతూ అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వచనం కూడా కావాలంటే అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మీ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మనల్ని ప్రేమించి క్రైస్తవ బిడ్డల పట్ల వారికి ఉన్న ఈ క్రిస్మస్ ఆనందంలో వారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకున్నారు. 2 పనులు అయిపోయినాయి ఆల్రెడీ. వారి కొరకు మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని చిన్న సన్మాన కార్యక్రమం కేక్ కట్ చేసుకుని పైన వచ్చేసింది. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి అయిన మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా పెద్దలు, మా అన్నగారు పొన్న ప్రభాకర్ గారు మంత్రిగా ఉండడం మాకెంతో ఆశీర్వాదకరం. తండ్రి, ఈ దాసుల కొరకు మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం, ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఆయురారోగ్యాలతో నింపండి. పేద ప్రజలకు మరి ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో ఈ దాసులను దీవించండి, అంచెలంచెలుగా ఉన్నత స్థితికి నడిపించండి. మా ప్రభుత్వం లాంటి ప్రభుత్వం భారతదేశం అంతా విస్తరించునుగాక. ఈ దాసులకు ఇచ్చిన మంచి మనసు అనుగ్రహించబడునుగాక. హుస్నాబాద్లోని సేవకులు, పాస్టర్లు, సంఘ సభ్యులందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని. ఆమేన్. ఈ సమయంలో కమిటీ వారు సన్మానం చేయవలసిందిగా మనవి చదవండి సార్. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా బైబిల్ చదవండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా వచ్చిన తప్పంటే బాధపడుతుంది. కమిటీ వారు, నియోజకవర్గ కమిటీ వారు నా పాట కోరేసింది. We wish you a Merry Christmas and a Happy New Year, Happy New Year and a Happy New Year. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి. వారిని చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. ఆశీస్సున్నటువంటి అందరూ క్రిస్మస్ మంచిగా సెలబ్రేట్